సోమిరెడ్డి ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల బీజేపీకి చెందిన దళిత నేత పెంచలయ్య అనే వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సోమిరెడ్డి 3 లక్షలు అడిగారని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, దీనిపై సోమిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చి కేసులు నమోదు చేయించారని అన్నారు. పెంచలయ్యతో పాటు వాట్సాప్లో దీన్ని షేర్ చేశారన్న కారణంతో తనపై కూడా కేసు నమోదు చేశారని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో, అవినీతిలో ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దానికి పరాకాష్ఠగా సోమిరెడ్డి కలెక్షన్లో కొత్త కోణంగా ఇటీవలే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటాచలం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పిలుపోగు పెంచలయ్య అనేటువంటి వ్యక్తి నెల్లూరు ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశం, దానిలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. నేను వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు నగదు. అయ్యా నేనంత ఇచ్చుకోలేనటువంటి వాడినేనంటే దాని మీద సోమిరెడ్డి నేను 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచా కాబట్టి ఇచ్చి తీరాల్సిందేనని మాట్లాడాడు. నా మనసుకు బాధ కలిగింది, అందుకని నాకు ఇళ్ళు వాకిలి సరిగ్గా లేదు. నేను ఇవ్వాలి అని అంటే నా కుటుంబ సభ్యుల అవయవాలను అమ్ముకోవాలి, రక్త మాంసాలను అమ్ముకొని ఇవ్వాల్సిందే తప్ప గత్యంతరం లేదు అని చెప్పినా సరే కనికరించలేదు అని చెప్పి విలేకరుల సాక్షిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అయితే ఆ వ్యక్తితో కానీ లేదా అతను చెప్పినటువంటి విషయాలతో కానీ మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఈరోజు దానికి సంబంధించి పాపం ఒకరోజు అతని మీద క్రమశిక్షణ చర్యలు అన్నారు, మరొక రోజు ఏదో నగదు లావాదేవీలు అన్నారు. ప్రభుత్వం అధికారం మీ చేతుల్లో ఉంది, ఈరోజు మా ఫోన్ల మీద నిఘా పెట్టున్నారు కాబట్టి మా ఫోన్ల నుంచి కానీ లేదా ఇతరత్ర కానీ లేదా అతని ఫోన్ దగ్గర గూగుల్ ట్రాప్ వేసినా సరే మా దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా కానీ మాతో టచ్లో ఉన్నట్టుగా కానీ, ఇది ఒక దళితుడు తన ఆవేదనని వెలిబుచ్చితే ఆ దళితుడు ఆవేదన వెనక ఏముందనేటువంటిది అర్థం చేసుకోకుండా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలే నగదు చేతులు మారాయి అని చెప్పి ఒక దళితుడి మీద పాపం నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. సరే, దీనికి పరాకాష్ట పాపం చంద్రమోహన్ రెడ్డి ఆ దళితుడిని అనేక రకాలైనటువంటి పెంచలేని బ్రతిమాలినట్టుగా బామాలినట్టుగా మా దగ్గర ఏదో మాకు తెలిసింది. కానీ అతను లొంగలేదు, నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు. జరిగినటువంటిది నేను చెప్పాను అని మాట్లాడాడు. కొంతమంది బీజేపీ వాళ్ళ చేత మాట్లాడిచ్చాడు, చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుకున్నాడు. వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి తాను నిజాయితీ పరుడినే నిరూపించుకోవాలి, లేదు తాను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నిరూపించుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టి నిన్న రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నిందితుడు 1 కింద 3 లక్షల రూపాయలు అడిగాడు కాబట్టి, నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి 3 లక్షల రూపాయలు అతను నిందితుడు 1 కింద, అక్యూజ్డ్ 1 కింద పెంచలయ్య పేరిట దానిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాను కాబట్టి అక్యూజ్డ్ 2 కింద మా మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది బహుశా ఒక వాట్సాప్లో పంపిస్తే లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు. కాబట్టి చంద్రమోహన్, నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి, కేసులకి, జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం, నువ్వేదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతని, నేను గెలిచాను అని చెప్పి గుడ్డెది చేలో పట్టట్టుగా ఈరోజు నీకు టికెట్కి గతి లేకపోతే, చివరికి ఏదో ఒక విధంగా ఎవరో లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు, గెలిచావు, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు నువ్వేదన్నా నియంతో అనుకుంటున్నావా? నీ కెపాసిటీ ఎంత? ఉప్పుని గట్టిగా ఊస్తే ఎగిరిపోయేటువంటి వాడివి నువ్వు, గాలిపటంలాగా లేచిపోయేటువంటి వాడివి నువ్వు ఏదో అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డబెట్టుకొని మా మీద కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా? మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు నానా చండాలపు మాటలన్నీ మాట్లాడావు, అబద్ధపు కూతలన్నీ కూసావు. కానీ నువ్వు కూసినటువంటి కూతలకు ఎక్కడా కూడా నీకు ధీటుగా సమాధానం చెప్పాను తప్ప అధికారాన్ని ఉపయోగించి పోలీసు కేసులు పెట్టడానికి. అంటే నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి, నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకునే దానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నావు. పోలీస్ కేసులకు బెదిరిస్తారా? భయపడతామా?
ఒకవేళ పాపం ఆ దళితుడిగా ఉండేటువంటి వ్యక్తిని నువ్వేదైనా బెదిరించవచ్చు. నీ ఆలోచన ఏంది? నేను డబ్బులు తీసుకుంటా, నేను అవినీతికి పాల్పడ్డా, డబ్బులు తీసుకున్నా, మీరు ఎవరన్నా సరే మాట్లాడినా వాట్సాప్లో పెట్టినా నేను మీ మీద కేసులు నమోదు చేయిస్తా అనేది నువ్వు చెప్పాలనుకున్నటువంటి సారాంశంగా నేను భావిస్తున్నా. కాబట్టి మహనీయుడు భర్తృహరి ఒక పద్యం చెప్పాడు, నీ గురించి ఆలోచన చేసిన ఇలాంటి వాళ్ళు ఉంటారని. తిమిరి విసుగున తైలంబు తీయవచ్చు అన్నాడు, చేరి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు. నువ్వు ఇసుకలో తైలం తీయగలిగినటువంటి సమర్థుడు. నీ అంత సమర్థుడు బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ 1 ర్యాంక్ ఎవరిదంటే అవినీతికి సంబంధించి నువ్వే ఉంటావు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నీకు 2 అలవాట్లు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్మెయిల్ చేయడం, అధికారంలో ఉంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం. ఎక్కడున్నా నువ్వు డబ్బులు వసూలు చేయాల్సిందే. అందుకే ఆ భర్తృహరి పద్యం నీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది. చాలామంది ఏదన్నా అధికారంలో ఉంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళని చూసాం, కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు, అధికారం లేనప్పుడు బ్లాక్మెయిల్ చేస్తావు. నేను నిన్ను అనేక సందర్భాల్లో మాట్లాడా నీ గురించి. ఏమని? నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నావు. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.